తీస్తా అండి. లవ్ స్టోరీ అనేది ఇక నుంచి నేను చేసి ఏ సినిమా అయినా లవ్ స్టోరీగా ఉంటుంది సార్. నా దగ్గర రీమేక్ కూడా నేను ఇంతకుముందు నేను చేద్దాం అనుకున్న సినిమాలు రీమేక్ కొనుక్కునేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ నేను చేసేది అదే లవ్ స్టోరీ. కొత్త వాళ్ళు ఇద్దరు, కొత్త వాళ్ళు అంటే ఉన్నోళ్ళైనా సరే ఎవరైనా ఆ క్యారెక్టర్కి ఫిట్ అయ్యేవాడు వాళ్ళతో చేస్తాను. అందులో ఒక విలన్ ఉన్నాడు, అది నేను చేస్తాను. మొత్తాన్ని మీరు చేస్తారు మీ సినిమాల్లో, మీరు ఎక్కడో చోట కనిపిస్తారు. అలా కనపడి నేను అవసరం లేక కనపడండి. అందులో ఒక విలన్ ఉన్నాడు, వాడి క్యారెక్టర్ నేను చేస్తాను. నేను పనికి వస్తాను దానికి. పనికి రాకపోతే చచ్చినా చేయను. వాంటెడ్ నాకున్నటువంటి నటన ఇచ్చిని నేను సినిమాల మీద ప్రయోగించను సార్. సినిమా అనేది కమర్షియల్ సార్. అది ఖచ్చితంగా కమర్షియల్గానే తీయాలి. సినిమాలని కమర్షియల్గా ఉంటేనే సినిమా. అదే ఆడియన్స్కి కావాలి. అది లేకపోతే దెబ్బ తగులుతుంది, అందరికీ తగులుతుంది. ఇండస్ట్రీకి కూడా సెగ తగులుతూనే ఉంటుంది. ఈ సెగ ఇప్పుడు 4 సినిమాలు పోయినాయంటే డిస్ట్రిబ్యూటర్ కూడా వెనకడుగేస్తాడు కదా. డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సినిమా ఏడుంది? ఎగ్జిబ్యూటర్ బాగుంది, డిస్ట్రిబ్యూటర్ ఏంటి ఎగ్జిబ్యూటర్ల మీద డిపెండ్ అవుతాడు. వాళ్ళు లేకపోతే అసలు సినిమా ఏది? ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు వచ్చేస్తున్నాయి. వచ్చినాడు ఈ సీజన్ అట్టంటిదండి. ఈ సీజన్లో బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ సీజన్ తర్వాత సీజన్కే దెబ్బ. పండగ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల దాకా ఏం ఆడవు, రావు. మీ చిరంజీవి గారి సినిమా కూడా వస్తుంది కదా సంక్రాంతికి. అది తొలగొట్టేస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ కూడా మంచి సినిమాలు అండి. రాజాసాబు కానివ్వండి, అన్నీ కూడా గమ్మత్తు ఏంటో తెలుసా? ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి. అనగనగా ఒక రోజు చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా, ఆ తర్వాత నారి నడుమురారి, ఆ తర్వాత భర్తమాశైలుకి, మొత్తం కామెడీ సినిమాలే. ఒక్క యాక్షన్ సినిమా చూపిండి నాకు. లాస్ట్ టైం ఒకటే కామెడీ సినిమా వచ్చింది, అదే సంక్రాంతికి వస్తున్నాం. అవును.